ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్ల కేటాయింపు లక్కీ డ్రాలో చిన్నారి తీసిన టోకెన్లో తల్లి పేరే వచ్చిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ క్యూర్ పరిధిలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఈ ఘటనకు వేదిక అయింది. అర్హులైన పేదలకు పారదర్శకంగా లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దఫాలో భాగంగా మొత్తం 7,350 ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, రాజేంద్ర నగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ఇక రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని మైలార్రేవుపల్లిలో నిర్వహించిన లక్కీ డ్రాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఓ చిన్నారి చేతుల మీదుగా మంత్రి లాటరీ టోకెన్ను తీయించారు. ఈ లక్కీ డ్రాలో చిన్నారి తీసిన టోకెన్లో ఆ కుటుంబానికి ఇల్లు వరించింది. ఇక చిన్నపిల్లలు దేవుళ్లతో సమానమని మంత్రి పొంగులేటి అన్నారు. పేదల సొంతింటి కల తీర్చాలని తమ ప్రభుత్వ సంకల్పానికి దేవుడు ఆశీస్సులు తోడయ్యాయని మంత్రి తెలిపారు. చిన్నోడు తీసిన లక్కీ డ్రాలో వారి కుటుంబానికి ఇల్లు రావడం అందరినీ ఆనందానికి గురి చేసినట్టు తెలిపారు. కుల, మత, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం అర్హత ఆధారంగా ఇల్లు కేటాయించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల ఆత్మగౌరవమే లక్ష్యంగా 100 కోట్లు విలువ చేసే భూముల్లోనూ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. మరో 10 రోజుల్లో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రూరల్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు 4.5 లక్షల శాంక్షన్ చేసి అద్భుతంగా 2 లక్షల పైగా ఇళ్లు ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చాం. అది 4 విడతల్లో చివరి విడత నిన్న మొన్ననే ఫైనల్ బిల్లు కూడా ఇవ్వటం మొదలుపెట్టాం. అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము, మతము, రాజకీయ పార్టీ ఏది అని అడగకుండా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇళ్లు ఇస్తూ ఇచ్చిన ఇంటికి 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ విధాల ఆలోచించి ప్రభుత్వానికి డబ్బే ముఖ్యం కాదు, ఆస్తులమ్మి ప్రభుత్వాన్ని డబ్బు పోగు చేసుకోవటం ముఖ్యం కాదు, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇళ్లు ఇచ్చి తీరాల్సిందే. అది ఎకరము 100 కోట్లున్నా, 200 కోట్లున్నా, 300 కోట్లున్నా ఎకరం. అటువంటి ప్రదేశంలో నా నిరుపేద కుటుంబాలు కూడా నివసించాలి. వాళ్ళు కాలరెగరేసుకొని జీవించే విధంగా వాళ్ళకి ఇళ్లు కట్టివ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఏదైతే 1,00,000 ఇళ్లు శాంక్షన్ చేశామో ఈ క్యూరు ప్రాంతంలో మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 500 సుమారుగా అంటే 480 ఇళ్లు చొప్పున ఇప్పటికే 16 నియోజకవర్గాలలో స్థలాలు సేకరించి ఆ సేకరించిన 16 నియోజకవర్గాల్లో టెండర్లు కూడా ఫైనల్ చేసి ప్రభుత్వం వచ్చిన